ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని అనే మాటలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే మొట్టమొదటిది మనకు తెలుసు, మనము ఆలోచించాం. సత్యం అనే దట్టి, బెల్ట్ ఆఫ్ ట్రూత్ అనేది మనము ఆలోచించాం. దాని తర్వాత నీతి అనే మైమరువు తొడుగుకోమని చెప్తూ ఉన్నాడు. ఓకే, దీనికోసం మనము ఈరోజు ఆలోచిద్దాం. మనము ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం. అయితే మన సరిహద్దుల్లో శత్రువులు నింపబడి ఉన్నారన్నమాట. మన యొక్క యుద్ధంలో శత్రువులందరూ కూడా నింపబడి ఉన్నారు. ఇప్పుడు మన శత్రువు ఎవరంటే సాతానుడు. ఓకే, మన ఎదురుగా మనకు సాతానుడు ఉన్నాడు, లేదంటే శత్రువు ఉన్నాడు. అయితే శత్రువు ఒక్కడే మాత్రమే కాదు, కానీ మనకు ఒక కెప్టెన్ కూడా ఉన్నారు. ఎవరు ఆయన యేసుక్రీస్తు వారు. ఓకే, కెప్టెన్ ఉన్నారు. ఎందుకు కెప్టెన్ అంటే ఆర్మీ అంతటినీ కూడా నడిపిస్తాడు కెప్టెన్ కదా. సో అలాంటి ఒక కెప్టెన్ కూడా మనకు ఉన్నారు. యేసయ్య మనల్ని ఈ యుద్ధంలో ఎలాగ వెళ్ళాలో, యుద్ధం ఎలాగ చేయాలో మనల్ని నడిపిస్తాడు. తర్వాత యుద్ధానికి కావలసిన రక్షణ వస్త్రాలను ఆయన అందిస్తూ ఉంటాడన్నమాట. ఆయన ఇచ్చేటటువంటి మొట్టమొదటి రక్షణ వస్త్రం ఏమిటంటే సత్యం అనే దట్టి. ఈ ఆయుధాన్ని ఫస్ట్ ధరించాలి. తర్వాత నీతి అనే మైమరువు మనము తొడుగుకోవాలి. నీతి అనే మైమరువు అంటే బ్రెస్ట్ ప్లేట్. ఓకే, తెలుగులో బాగా అర్థం కాకపోవచ్చు, నేను పిక్చర్ మీకు ఇస్తాను. ఇది రోమా సైనికులు ధరించేటటువంటి రక్షణ వస్త్రాల్లో ఇదొకటి. గత వారం మనము బెల్ట్ కోసం ఆలోచించాం, సైనికుడు ధరించే బెల్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇది మైమరువు అనేది ఎక్కడి నుంచి, మన మెడ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఈ పొట్ట నడుము వరకు కూడా ఇది కవర్ అవుతుంది. అంతా కూడా మనిషికి ఈ యొక్క భాగం అంతా కూడా పూర్తిగా ఇది కవర్ అవుతూ ఉంటుంది. అయితే దీనికోసము మనము ఈరోజు ఆలోచిద్దాం. 3 విషయాలు నేను చెప్తాను ఈ యొక్క మైమరువు కోసం మాట్లాడినప్పుడు. అసలు మైమరువు అంటే, నీతి అనే మైమరువు అంటే ఏమిటి, తర్వాత అది ఎందుకు అవసరం, తర్వాత దాన్ని ఎలాగ ధరించాలి, ఈ 3 విషయాలు ఈరోజు మనం ఆలోచిద్దాం. నీతి అనే మైమరువు అంటే ఏమిటి, అది మనకి ఎందుకు అవసరం, తర్వాత దాన్ని ఎలాగ ధరించాలి. ఈ 3 తెలిస్తే మనకు దానికోసం బాగా అర్థమైపోతుంది కదా. ఆ 3 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే మొట్టమొదటి ప్రశ్న, అసలు ఇదేమిటి, నీతి అనే మైమరువు అంటే ఏమిటి అనేది ఆలోచిద్దాం. అయితే దీనికోసం ఆలోచించే ముందు ఇది ఏమి కాదు అనేది కూడా మనం తెలుసుకుందాం. నీతి అనే మైమరువు ఏమిటి కాదు అనేది మన మైండ్లో ఒకటి ఉండాలి. ఏమిటి కాదంటే కనుక, ఇక్కడ మీకు కనిపించిన పిక్చర్లో మీకు అర్థమై ఉండొచ్చు. ఎవరు వాళ్ళు? ఎవరు? సుంకరి పరిసయుని యొక్క ప్రార్థన యేసుక్రీస్తు వారు దీనికోసం చెప్పారు. అయితే పరిసయుడు దేవుని మందిరానికి వచ్చాడు, సుంకరి కూడా దేవుని మందిరానికి వచ్చాడు. అయితే ఈ యొక్క పరిసయుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉన్నదంటే, అతను అక్కడికి వచ్చి పరలోకం వైపు తన చేతులెత్తి తల ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే సుంకరేమో దేవుని మందిరంలో నిలబడడానికి అర్హత లేక, అతనికి ధైర్యం చాలక ఆవరణంలో నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తలెత్తడానికి ధైర్యం చాలక తలదించుకొని, ప్రభువా పాపిని నన్ను కరుణించు అని చెప్పి తల కింద పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క పరిసయుడు ఏం చేస్తున్నాడంటే, తల పైకెత్తి చేతులు పైకెత్తి అతను చేస్తున్నటువంటి ప్రార్థన, దేవా నేను ఆ సుంకర్ లాంటి వాడిని కాదు, అలాగ ఉంచలేనందుకు నీకు చాలా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అని చెప్తూ ఇతను ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను నా యొక్క ప్రతి దాంట్లో నీకు దశమ భాగం ఇస్తున్నాను, నేను చాలా నీతిపరుణ్ణి, నేను చాలా మంచి వ్యక్తుల్ని అని చెప్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క ప్రార్థనలో చివరికి దేవుడు చెప్పేది ఏమిటంటే, పరిసయుడు ప్రార్థన దేవుడు వినలేదు కానీ సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు, అతను నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఉపమానము మొదట్లో యేసయ్య ఒక మాట చెప్తాడు. ఎవరి కోసం చెప్తాడంటే ఈ మాట, తామే నీతిమంతులమని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసం చెప్తాడు. తామే నీతిమంతులము అని అనుకునే వారి కోసం చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి సుంకరేమో దేవుని చూడడానికి ధైర్యం చాలక తన యొక్క బ్రతుకు, తన పాపాన్ని గుర్తించి గుండెలు బాదుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గుండెలు బాదుకుంటూ, నేను పాపని, అయ్యో నన్ను కరుణించు, నన్ను క్షమించని చెప్పి. పరిసయుడు చేసేటటువంటి ప్రార్థన ఏమిటంటే, ఇతను నోరు కొట్టుకుంటూ ఉన్నాడు అన్నమాట. అంటే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు.
ఇదిగో నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, ఇంకా వాళ్ళంటి వాడిని కాదు, వీళ్ళంటి వాడిని కాదు అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నీతి అనే మైమరువు కోసం ఆలోచిస్తున్నప్పుడు, నీతి అనే మైమరువు అంటే ఏమిటంటే స్వనీతి కాదు, సెల్ఫ్ రైచియస్నెస్ కాదు, స్వనీతి అనేది కాదు. స్వనీతిని అంటే ఏమిటంటే ఇతను మాట, ఈ యొక్క పరిసైడ్ని చూసాం కదా, అతను స్వనీతి పరుడు. అంటే తమకు తామే నీతిమంతులమని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, తమకు తామే నీతిమంతులమని వారు తీర్మానం తీసేసుకుంటారు. ఇలాంటి స్వనీతి కోసం దేవుడు మాట్లాడటం లేదు. ఇది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. స్వనీతి పరులు ఎలా ఉంటారంటే, మేమే నీతిమంతులం, అవతల వారందరూ కూడా పాపులే. అంటే అవతల వారిలో ఎప్పుడు కూడా తప్పులు వెతుకుతూనే ఉంటారు. వీళ్ళ కంటిలోనేమో దూలం పెట్టుకుంటారు, కానీ ఎదుటి వారి కంటిలో నలుసు కోసం వీళ్ళు ప్రాకులాడుతుంటారు. చూసావా అక్కడ ఎలా ఉంది, ఇంకా వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఇంకా వాళ్ళు అలా మాట్లాడారు. మరి నీ బ్రతుకేంటి? మన బ్రతుకు మనం చూసుకో. మీ అందరికీ కూడా తెలిసేమో గురువింద గింజ అంటారు, తెలుసా? మీకు ఫోటో చూపిద్దాను కానీ లేదు ఇందులో. గురువింద గింజ ఇంత ఉంటుంది, చాలా చిన్నగా ఎర్రగా ఉంటుంది అది కదా, చాలా అందంగా మంచిగా ఉంటుంది. కానీ దానికి కిందన ఒక నల్లటి మచ్చ ఉంటుంది, నల్లటి మచ్చ ఉంటుంది. అదంట ఆ క్రిందన నా మచ్చ చూసుకోకుండా ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, నేను ఎంత ఎర్రగా ఉన్నానని చెప్పి. అలాంటి పరిస్థితిలో నేటి క్రైస్తవ్యం ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారి లోపాల్లో వెతికే పనిలోనే ఉంటే, అందుకే యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకో, ఎదుటివారి కంట్లో నలుసు కోసం తర్వాత ప్రయత్నం చేద్ది, కానీ లేదంటే అవి తర్వాత మనం మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో మనకి ఎలా ఉంటుందంటే, నేను చాలా నీతిపరుణ్ణి, నేను నీతిమంతురాలని, నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, వాళ్ళ మంచివాళ్ళు కాదు అనేటువంటి ఆలోచన మనలో ఉంటుంది. కాబట్టి మనలో ఎవ్వరు కూడా మంచివాళ్ళు లేరు, స్వనీతి అనేది లేదు. స్వనీతి వలన నువ్వు నేను కూడా రక్షణ పొందలేము. మరి ఏ నీతి కోసం ఇది మాట్లాడుతూ ఉన్నాడు? ఏ నీతి కోసం ఈ నీతి అనే మైమరువు కోసం మాట్లాడుతున్నాడు అంటే, ఇది ప్రతి క్రైస్తవుని కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఏ క్రైస్తవుడైతే తమ పాపాన్ని అంగీకరించి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుతాడో, యేసుక్రీస్తు ద్వారా నీతిమంతునిగా తీర్చబడతాడో, అలాంటి నీతి కోసము ఇది మాట్లాడుతూ ఉన్నాడు. సువార్త ద్వారా వచ్చేటటువంటి నీతి కోసం ఇది మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నీతి కోసం మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి ఈ నీతి? ఓకే, అర్థమైంది కదా. ఏ నీతి కోసం మాట్లాడుతున్నాడు? స్వనీతి కోసం మాట్లాడటం లేదు, కానీ యేసుక్రీస్తును నమ్ముకోవడం ద్వారా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో నీతిమంతులుగా తీర్చబడుతున్నటువంటి క్రైస్తవుని కోసం ఈ యొక్క నీతి కోసం ఇది మాట్లాడబడుతూ ఉన్నది. అయితే ఈ నీతి విషయానికి వచ్చేసరికి రెండు రకాల నీతులు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే పొజిషనల్ రైచియస్నెస్, రెండవది ప్రాక్టికల్ రైచియస్నెస్. ఈ రెండు విషయాలు కూడా నేను మీతో చెప్తాను. పొజిషనల్ రైచియస్నెస్ అంటే ఏమిటంటే, యేసుక్రీస్తు వారు పరలోకములో నుండి ఈ యొక్క భూలోకానికి వచ్చి మనందరి పాపాల కోసం ఆయన కలువరి శిలువలో మరణించారు. అయితే ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళని ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పుడు వీరి మీద ఏ శిక్షా విధి కూడా లేదు, దేవుని యొక్క తీర్పు కానీ దేవుని యొక్క ఉగ్రత కానీ వారి మీద లేదు. అయితే యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రితో జతపరచి వీళ్ళు నీతిమంతులు, వీరు జస్టిఫై చేయబడ్డారు అని చెప్పి యేసుక్రీస్తు వారి ద్వారా ఇది జరుగుతూ ఉన్నది. దీనిని జస్టిఫికేషన్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దానిని పొజిషనల్ రైచియస్నెస్ అంటారు, లేదంటే ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అని కూడా అంటాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9. నిశ్చయంగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు. తర్వాత ధర్మశాస్త్రము వలన వచ్చే నీతి వలన కాకుండా అని మాట్లాడుతున్నాడు కదా. ధర్మశాస్త్రము వలన వచ్చే నీతి ఎలాంటిదంటే సెల్ఫ్ రైచియస్నెస్. ఈ పరిసయ్యుడు చేసేటటువంటి ప్రార్థన కూడా అదే. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా నేను నెరవేర్చేస్తున్నాను, దశమ భాగం ఇచ్చేస్తున్నాను, జీలకర్రలో ఇస్తున్నాడంట, సోంపులో ఇస్తున్నాడంట, ప్రతి చిన్న దాంట్లో కూడా నేను ఇచ్చేస్తున్నానని చెప్తూ ఉన్నాడు. కానీ దేవుణ్ణి నిజంగా ప్రేమించట్లేదు అతను. అది అక్కడ కనిపిస్తుంటుంది. ఆజ్ఞలన్నీ పాటించేస్తున్నానని అనుకుంటూ నేను నీతిమంతుడిని అని చెప్పి వారు అనుకునేవారు, శాస్త్రులు పరిసయ్యులు. అయితే ఇతను కూడా అలాంటి ఒక పరిసయ్యుడే. పౌలు గారు కూడా మంచి ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటించేటటువంటి వ్యక్తి. అయితే ధర్మశాస్త్రము ఇచ్చేటటువంటి నీతి నాకొద్దు, ఆ నీతి వలన కాదు, కానీ క్రీస్తునందల విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి పొందుకొని ఆయన ముందు నిలబడాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఓకే,
అయితే మనము నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతాము? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లయితే గనుక యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగిన తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడగలము. అయితే ఈ నీతి కోసము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీతి అనే మైమరువు ఇది ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య దగ్గర దొరుకుతుంది. అయితే నీతి అనే మైమరువు మనము పొందుకోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా మనము తీర్చబడగలుగుతున్నమాట. ఇది యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తం మాత్రమే చేయగలదు. అది మనల్ని కడిగిన ఎడల మనలో ఏ గిల్టీ కూడా ఉండదు, మనలో ఏ పాపం కూడా ఉండదు. దీనిని జస్టిఫికేషన్ అంటారు, పొజిషనల్ రైచియస్నెస్ అంటారు, లేదంటే ఇంప్యూటెడ్ రైచియస్నెస్. అంటే యేసుక్రీస్తు ద్వారా నీ మీదకి నా మీదకి నీలో నాలో వచ్చినటువంటి నీతి. అంతవరకు మనం పాపులము, అంతవరకు మనము దేవునికి ఇష్టం లేని వారము, దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది, దేవునికి మనకు వైరం ఉంది. కానీ ఎప్పుడైతే ఈ పరిశుద్ధ రక్తం ద్వారా మనం కడగబడ్డామో అప్పుడు మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అది పొజిషనల్ రైచియస్నెస్. అయితే ప్రాక్టికల్ రైచియస్నెస్ రెండవది. ప్రాక్టికల్ రైచియస్నెస్ అంటే ఏమిటంటే, మొదటిది పునాది లాంటిది, ఇది దాని తర్వాత వచ్చేదన్నమాట. మొదటిది లేకుండా ఈ రెండవది జరగదు. పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు కూడా మనము ఆలోచించాలి. ఇది పొందుకోవాలంటే మనము కొన్ని పనులు చేయాలనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏమిటంటే మనం విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనము నీతిమంతులుగా జీవిస్తాము, మార్చబడతాము. తర్వాత మనము చేయాల్సినటువంటి పని ఏమిటంటే మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. ఈ లోకములో పరిశుద్ధత కలిగి జీవించాలి. యేసయ్య ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం సరిపడేటటువంటి రక్తాన్ని కార్చేశాడు. ఆ రక్తాన్ని ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడిపోతారు. ఇది సిద్ధంగా ఉంది. అయితే నీతి అనే మార్గాన్ని యేసయ్య సిద్ధం చేశాడు. మనందరికీ కూడా నీతి అనే మార్గాన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు ప్రాక్టికల్ రైచియస్నెస్ అంటే ఏమిటంటే యేసయ్యను నమ్ముకున్న తర్వాత నువ్వు నేను కూడా ఈ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది ప్రాక్టికల్ రైచియస్నెస్. అంటే పరిశుద్ధత కలిగి నీవు జీవితకాలం అంతా కూడా, బ్రతికే దినములంతా కూడా ఈ యొక్క మార్గంలో నడుచుకుంటూ భక్తి కలిగి పరిశుద్ధత కలిగి జీవించుతూ ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు చదువుతాం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 20-24. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. చూడండి, ఆయన యందు ఉపదేశింపబడినట్లే మీరు అలాగే ఉన్నట్లయితే కనుక మీరు క్రీస్తుని గురించి నేర్చుకున్నవారు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోనవాలి. అంటే మీ పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని, పాత వ్యక్తిని మీరు విడిచిపెట్టేసి ఇప్పుడు నూతన పరచబడాలి. నీతి, యథార్థమైన భక్తి, ఈ రెండు కూడా మనము ధరించుకోవాలి. ధరించుకొని జీవితకాలం అంతయు కూడా మనము పరిశుద్ధులుగా జీవిస్తూ ఉంటే అప్పుడు దేవుడిచ్చిన నీతిని నువ్వు నేను కాపాడుకుంటూ అలాగ జీవించినట్లు మాట. సో నీతి విషయానికి వచ్చేసరికి యేసయ్య ఇచ్చిన నీతి ఉంది. ఆ నీతిని పొందుకున్నటువంటి నువ్వు నేను కూడా దానిని ధరించుకొని అలాగే నీతిమంతులుగా జీవిస్తూ ఉండాలి. జీవితకాలం అంతా కూడా పరిశుద్ధులుగా జీవిస్తూ ఉండాలి. ఈ పరిశుద్ధత కాపాడుకోవడానికే ఈ వాక్యం నీకు నాకు కూడా దేవుడి, ఈ వాక్యం నిన్ను నన్ను పరిశుద్ధులుగా ఉంచుతుంది, నీతిమంతులుగా నడిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని చదివినట్లయితే కనుక ఈ వాక్యం నిన్ను నడిపిస్తూ ఉంటుంది పాపములో పడిపోకుండా. ఈ యొక్క వాక్యము, ప్రార్థన, సంఘ సహవాసము, వాక్యము వినడం ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా మనము పరిశుద్ధులుగా జీవించడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ రైచియస్నెస్ మనము పొందుకోవాలంటే కనుక యేసయ్య పరిచినటువంటి నీతి మార్గములో మనము నడుస్తూ జీవించాలి జీవితకాలం అంతయు కూడా. కాబట్టి నీతి అనే మైమరువు అంటే ఏమిటి చెప్పండి? నీతి అనే మైమరువు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే స్వనీతి కాదు. ఇది స్వనీతి కోసం మాట్లాడడం లేదు యేసయ్య. ఏ నీతి కోసం అంటే యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి నీతి కోసం మాట్లాడుతున్నాడు. ఓకే, యేసయ్య నీ కొరకు నా కొరకు చిందించిన రక్తం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడుతూ ఉన్నాము.
దానికోసం ఇది మాట్లాడుతున్నాడు. అయితే ఈ నీతిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన రక్తాన్ని కార్చి నీ కొరకు నాకు ఇచ్చినటువంటి నీతి. రెండవది, దాన్ని పొందుకున్న మనము ఆ నీతిని పొందుకుని పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రాక్టికల్గా జీవించాలి. యేసయ్య నన్ను నీతిమంతుడిగా తీర్చేశాడు, నేను ఏ పని చేసినా సరే పర్లేదు అని అనుకుంటే కనుక తప్పది. ఇలాంటి బోధలు కూడా లోకంలో మొదలయ్యాయి. ఎందుకంటే యేసుక్రీస్తు కృపామయుడు, గ్రేస్ ఉంది, గ్రేస్ పీరియడ్లో మనం ఉన్నాము. కాబట్టి నువ్వేం చేసినా సరే, నువ్వు చేసే ప్రతిదానికి, నీ ఫ్యూచర్లో చేసే పాపాల కోసం కూడా యేసు ప్రభు చనిపోయాడు. కాబట్టి నువ్వు ఎలాగ జీవించినా పర్లేదని బోధించేటటువంటి బోధకులు నేటి రోజుల్లో బయలుదేరారు. మీరు చాలా వాక్యాలు అలాంటివి కూడా విని ఉండొచ్చు. అది తప్పది. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ప్రాచీన స్వభావాన్ని తీసివేయమని చెప్తుంది వాక్యం. ప్రాచీన స్వభావాన్ని తీసివేసిన తర్వాత మరలా పాపం ఎందుకో చేస్తావు? ఎక్కడైనా ఒకవేళ ఏదైనా మన బలహీనతల్లో ఏదైనా తప్పు చేసినా సరే మరలా దాన్ని సరిదిద్దుకుని దేవుని యొద్ద మనం సరి చేసుకుని మరలా ఆయన యొక్క మార్గంలో కొనసాగాలని వాక్యం సెలవిస్తుంది. అందుకే అది నడిపించేటువంటి దేవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని మనకి సహకరిస్తూ మనలను ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. జీవితకాలం అంతా కూడా నీతిమంతులుగా జీవించగలగాలి. అయితే ఈ యొక్క నీతి అనే మైమరువు అంటే ఏమిటో మనం చూసాం. రెండవది, ఇది మనకి ఎందుకు అవసరం? నీతి అనే మైమరువు ఎందుకండి, మనకి ఎందుకు వేసుకోవాలి? దానికి ఆన్సర్ మనం చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. లూక్ చాప్టర్ 14:31. చూడండి, 20,000 మందితోటి ఒక రాజు మన మీదకి యుద్ధానికి వస్తుంటే మన దగ్గర 10,000 మంది సైన్యం ఉన్నారు. అలాంటప్పుడు ఈ 10,000 మందితో 20,000 మందిని ఓడించగలమా లేదా అని చెప్పి లెక్కలు వేసుకుంటారు రాజు కదా. అదే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎందుకు మనకి అవసరం ఇది అంటే కనుక, మొదట్లో నేను చెప్పాను, మనం ఎక్కడున్నాం? చర్చిలో కాదు, యుద్ధంలో ఉన్నాం కదా. ఆత్మీయ యుద్ధంలో ఉన్నావు నువ్వు నేను కూడా. అందుకే ఈ రక్షణ వస్త్రాలు దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. లేదు నేను దావీదులాగా వెళ్ళిపోతాను, చిన్న ఒడిసిలు పట్టుకుని అన్నావు అనుకో, మొత్తం కత్తులు బల్లెలు అన్నీ కూడా గుచ్చుకుని అక్కడే చచ్చిపోతావు, మన యుద్ధానికి వెళ్ళకుండానే కదా. కాబట్టి ఈ రక్షణ వస్త్రాలు మనం ధరించుకోవాలి. అయితే యుద్ధంలో మనం ఉన్నామో, యుద్ధంలో గెలవాలంటే ఒక ప్రణాళిక ఉండాలి, దేవునితో సరైనటువంటి సంబంధం ఉండాలి. అయితే ఈ మైమరువు మనల్ని కాపాడుతుంది. ఈ యుద్ధంలో మనకు ఇబ్బందులు ఎదురు కాకుండా, లేదంటే మనకు సమస్యలు ఎదురు కాకుండా, యుద్ధంలో మనకి ఏ యొక్క అపాయం రాకుండా ఈ యొక్క మైమరువు మనల్ని కాపాడుతూ ఉంటుంది. అయితే మైమరువు ఎలా ఉన్నదో మనం చూసాం కదా. అది ఏ యొక్క శరీరంలో ఏ భాగానికి అది కవర్ అవుతుందో మనము చూసాం. అయితే ఆ యొక్క భాగములో, మనిషి శరీరంలో మనము దాన్ని ఆలోచిస్తే కనుక ఇక్కడి నుంచి మెడ దగ్గర నుంచి నడుము దాకా కూడా కాపాడబడుతుంది అన్నమాట. అయితే మనిషి శరీరంలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని అవయవాలు ఈ యొక్క భాగంలో ఉంటాయి. ఏమేమి ఉంటాయి? గుండె ఉంటుంది, హార్ట్ ఉంటుంది, లంగ్స్ ఉంటాయి, ఊపిరితిత్తులు ఉంటాయి, లివర్, కిడ్నీ ఉంటుంది, తర్వాత ప్రేగులు ఉంటాయి కదా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది హృదయం, గుండె కదా. అయితే హృదయాన్ని ఒక భాగముగా మనం తీసుకుని మిగిలిన ప్రేగులు కానీ, లేదంటే కిడ్నీలు కానీ, ఊపిరితిత్తులు కానీ, వీటన్నిటిని మనం ఒక భాగంగా తీసుకుంటే కనుక ఈ మైమరువు వేసుకున్నప్పుడు, మనం నేటి రోజుల్లో చూసినట్లయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకుంటారు పోలీసులు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కడైనా తగులుతుంది కానీ ఇక్కడ తగలదు. ఎక్కడ తగిలినా కొంచెం బ్రతకగలడు, ఇక్కడ తగలకూడదు. ఇంకా మిగిలిన భాగంలో ఎక్కడ తగిలిన బుల్లెట్ బ్రతకగలడు, కానీ ఇక్కడ హార్ట్కి తగిలితే చనిపోతారు. కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి మైమరువు మనము ధరించుకోవాలి. ఈ మైమరువు ఉన్నప్పుడు ఏంటంటే యుద్ధానికి వెళ్ళినటువంటి వ్యక్తికి గుండెకి ఏమీ కాదు, లేదంటే పొట్టలోనికి కత్తి దిగదు, లేదంటే కిడ్నీలకి కానీ, ఊపిరితిత్తులు కానీ ఏమీ కాకుండా ఆపివేయబడుతుంది. అదే మనము ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క నీతి అనే మైమరువు ధరించుకోవడం ద్వారా ఏంటి మనకు భద్రత వస్తుందంటే కనుక, మన ఆలోచనలకు భద్రత వస్తుంది, మన భావోద్వేగాలకు భద్రత వస్తుంది. ఓకే, మన యొక్క థింకింగ్, మన ఆలోచనలు, మన ఎమోషన్స్, మన యొక్క భావోద్వేగాలు, సాతానుడు ఈ రెండిటి మీద దాడి చేస్తాడంట. నీ ఆలోచనలు మార్చేస్తాడు, చెడు ఆలోచనలు నీలో రప్పిస్తాడు. నీకు ఎమోషనల్గా నిన్ను చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు సాతానుడు. ఎమోషనల్గా
ఈ రెండు కూడా వాడు చేస్తూ ఉంటాడనమాట. ఈ రెండిటి నుంచి నువ్వు నేను తప్పించబడాలంటే ఇవన్నీ జరిగేవి ఇక్కడే కదా, ఇక్కడి నుంచే మొదలవుతూ ఉంటుంది. ఇది నీ యొక్క ఆలోచన విధానం మారిపోతే నీ భక్తి సర్వనాశనం అయిపోద్ది. నీకు చెడు ఆలోచనలు మొదలైనవి అంటే నీవు భక్తిలోంచి తప్పిపోతావు. ఎమోషనల్గా వాడు నిన్ను బాగా ఆటలాడిస్తూ ఉన్నాడు అనుకో, ప్రతి దానికి ఫీల్ అయిపోతావు, ప్రతి దానికి ఇబ్బంది పడిపోతావు, దేనికి కూడా నిలబడలేవు. ఇంకా విశ్వాసగా బ్రతకడమే వ్యర్థమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎమోషనల్గా వాడు అటాక్ చేస్తూ ఉంటాడు కాబట్టి. ఇంకా మరిన్ని విధాలుగా చేస్తూ ఉంటాడు. అబద్ధ బోధలు, తప్పుడు బోధలు, చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా వాడు ఇస్తూ ఉంటాడు అన్నమాట. వాటన్నిటి నుంచి మనము భద్రపరచబడాలంటే కనుక నీతి అనే మైమరువు తొడుగుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. 1 Corinthians chapter 15 verse 34 చూద్దాం. నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను. ఆ సంఘంతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడన్నమాట. మీకు చాలామందికి మీలో జ్ఞానము లేదు, దేవుని గూర్చిన జ్ఞానము అని ఉన్నాడు. అయితే ఈ యొక్క వచనాల్లో మనము చూస్తూ ఉన్నాము. మనకు అర్థమయ్యేది ఏమిటంటే నీతి అనే మైమరువు ఎక్కడెక్కడ కవర్ చేస్తుంది, ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మనము చూసాము. అయితే వీటన్నిటికీ ఈ యొక్క భద్రత మనము పొందుకోవాలంటే కనుక మనకు ఈ యొక్క నీతి అనే మైమరువు కావాలి. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. రెండవది, నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు నీతి అనే మైమరువు నేను తొడుగుకోవాలి అని ఒకవేళ నీకు ప్రశ్న వస్తే, మొట్టమొదటిగా అది నీ యొక్క భావోద్వేగాలను, నీ యొక్క ఆలోచనలను భద్రపరుస్తుంది. రెండవది, నీ పరిశుద్ధతను కాపాడుతుంది. ఏ విధంగా? రక్షించబడడం ద్వారా. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలంటే కనుక ఈ పరిశుద్ధత మనల్ని కాపాడుతూ ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడో కూడా చూడలేడంట. అంటే ఇంకొక మాటలో మనం ఆలోచించాలంటే పరలోక రాజ్యాన్ని మనము చేరుకోలేము. ఈ నీతి అనే మైమరు ఒకవేళ నీవు తొడుగుకుంటే నీ యొక్క పరిశుద్ధతను ఇది కాపాడుతుంది. పరిశుద్ధత కలిగి మనము జీవించినట్లయితే పరలోక రాజ్యానికి మనము పొందుకోగలము. ఈ యొక్క 2 విషయాల వలన నీతి అనే మైమరువు మనము తొడుగుకోవాలి. కాబట్టి ఈ విషయాలు గమనిద్దాం. నీతి అనే మైమరువు అంటే ఏమిటో చూసాము. నీతి అనే మైమరువు ఎందుకు మనకు అవసరమో చూసాము. అది మన యొక్క ఎమోషన్స్ని, మన యొక్క థింకింగ్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత మనలో హోలీనెస్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది, అది ప్రిజర్వ్ చేస్తుంది. ఓకే, సో మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలంటే నీతి అనే మైమరువు ఉండాలి. ఖచ్చితంగా ఒక వ్యక్తి లేదంటే ఒక విశ్వాస జీవితం బాగుపడాలన్నా, పాడైపోవాలన్నా, దేవునికి దగ్గర అవ్వాలన్నా, దేవునికి దూరం అయిపోవాలన్నా ఇది చాలా అవసరం. నీతి అనే మైమరువు చాలా అవసరం. ఇక్కడున్న మనము దాన్ని ధరించుకున్నామో లేదో ఒకసారి ఆలోచిద్దాం. మూడవది, దీనిని ఎలాగ ధరించాలి, దీనిని మనం ఎలాగ ధరించాలి అనేది ఆలోచిద్దాం. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అనేది మనం ఆలోచిస్తూ ఉన్నాం. సో దీనిని మనం ఎలాగ ధరించాలనేది చూద్దాం. మొట్టమొదటిగా ఎలాగ ధరించాలంటే సత్యం అనే దట్టి పైన దీన్ని ధరించాలి. సత్యం అనే దట్టి పైన దీన్ని ధరించాలి. బెల్ట్ ఆఫ్ ట్రూత్ కోసం మనం ఆలోచించాము కదా, దాన్ని మొదట కట్టుకోవాలని చెప్పాడు వాక్యములో. మొట్టమొదట అది కట్టుకున్న తర్వాత దానిపైన ఈ యొక్క నీతి అనే మైమరువు రావాలి. నీతి అనే మైమరువు రావాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, సత్యాన్ని గ్రహించినట్లయితే ఆ సత్యం ఎక్కడికి నడిపిస్తుంది? మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది, యేసుక్రీస్తు వద్దకు నడిపిస్తుంది. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎలాగ మార్చబడుతున్నాం? నీతిమంతులుగా మార్చబడుతున్నాం. అప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే నీతి అనే వస్త్రాన్ని మనకిస్తున్నాడు, నీతి అనే మైమరువును మనకిస్తున్నాడు. సో సత్యము మనల్ని నీతి వద్దకు నడిపిస్తుంది. కాబట్టి ఈ సత్యం అనేటువంటి దట్టి పైన ఈ నీతి అనే మైమరువును మనము ధరించాలి. సత్యము లేకుండా నీతి అనే మైమరువు ఒక్కటే నేను ధరిస్తానంటే కుదరదు. నీతి అనే మైమరువు ఒక్కటే నేను వేసుకుంటానంటే కుదరదు. ఖచ్చితంగా నీవు సత్యం అనే బయటికి వెళ్ళిపోండి అలర్ట్ చేస్తే కనుక పిల్లలు. సత్యం అనే దట్టిని నీవు ధరించుకున్న తర్వాత నీతి అనే మైమరువును దానిపైన కట్టుకోవాలి. లేకపోతే కనుక దానివల్ల ఏ ఉపయోగం కూడా మనకు లేదు.
కాబట్టి ఇది గమనించండి, సత్యం మనం తెలుసుకోవాలి, నీతి అనే మైమరువు కావాలి. రెండవది, దీన్ని ఎలాగ ధరించాలంటే పాపానికి కూడా మనము నో చెప్పాలంట. సో సే నో టు సిన్, సే నో టు సిన్. కొన్ని చోట్ల ఉంటుంది కదా, స్మోకింగ్ కోసం మాట్లాడితే సే నో టు స్మోకింగ్ అని చెప్పి క్యాప్షన్స్ ఉంటాయి. అలాగే ప్రతి పాపానికి కూడా నేను కూడా నో చెప్పగలగాలి. రోమాపత్రిక ఇప్పుడు చదవద్దు, కానీ రోమాపత్రిక 6:12 ఈ మాటలు కనిపిస్తాయి. రోమన్స్ చాప్టర్ 6:12 ఈ మాటలు ఉంటాయి మాట. ప్రతి పాపానికి కూడా మనం నో చెప్పాలంటే ఏ పాపంలో మనం పడవద్దు, ఏ పాపాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు. మరొకటి గమనించుకోండి, పాపానికి నో చెప్పడం అంటే మేము పాపం చేయట్లేదా కదా అని చెప్పి మనలో చాలామంది ఉంటారు. ఇక్కడ గమనించండి, ఒకటి గుర్తుంచుకోండి, ఏమిటంటే నీ ఎదురుగా ఎవరైనా సరే తప్పుగా బిహేవ్ చేస్తూ ఉంటే, వారు పాపం చేస్తూ ఉంటే, భక్తిలో సరిగా లేకపోతే, ఆత్మీయంగా సరిగా జీవించలేకపోతే కనుక నీవు ఒకవేళ చూస్తే కనుక ఖచ్చితంగా నువ్వు చెప్పాలి వాళ్ళకి. సేఫ్ గేమ్స్ ఆడొద్దు భక్తి విషయంలో. గమనించుకోండి, ఎందుకులే మనం చెప్తే మనం తిట్టుకుంటారు, మన మీద కోపపడతారు, మనతో ఉన్న ఫ్రెండ్షిప్ పోతుంది. ఇది దేవుడికి ఇష్టం లేదు. నీ సహోదరుడు దొంగతనం చేస్తుండగా నువ్వు చూసి నువ్వు చెప్పకపోతేనంట నువ్వు కూడా దొంగవే అని చెప్పి ఉన్నది వాక్యం. నేను దొంగతనం చేయలేదని మనకు అనిపించొచ్చేమో, కానీ దేవుడి దృష్టిలో నువ్వు దొంగవే. ఎందుకంటే నువ్వు దొంగతనం చేయడం చూసావు, కానీ వాడికి చెప్పలేదు నువ్వు. చాలామంది విశ్వాసులు పాడైపోవడానికి కారణం ఇదే. చాలామంది వారిని గమనిస్తుంటారు, ఆత్మీయంగా బలంగా ఉన్న వారు గమనిస్తుంటారు, కానీ వాళ్ళకి చెప్పడానికి భయం, చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో. అందుకే చాలా సంఘాల్లో, సంఘాల్లోనే కాదు, క్రైస్తవ్యంలో విలన్స్ ఎవరంటే పాస్టర్సే. సేవకుడు నచ్చడు, సొంత సంఘస్థులకు కూడా సేవకుడు నచ్చడు. ఎందుకంటే సేవకుడు ఉన్నట్టు అనేసాడు అనుకో, తిట్టేసాడు అనుకో, కోపాలు మనకి. ఎప్పుడు నా కోసమే చెప్తాడు. ఇక్కడ కూడా చాలామంది అలా మాట్లాడుకున్నారులే, అది కొంతమంది బయట వాళ్ళు, అది వేరే విషయం. కానీ బట్ ఒకటి గుర్తుంచుకోండి, మీలో ఎవరైనా సరే ఆత్మీయంగా మీరు బలంగా ఉన్నప్పుడు, ఎవరైనా బలహీనంగా ఉంటే, ఆత్మీయంగా సరిగా ఉండకపోతే, చర్చికి రాకుండా ఉంటే, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే, వెనకాల కొండెములు చెప్తూ ఉంటే, చాడీలు చెప్తూ ఉంటే, లేనిపోని మాటలు కల్పించి చెప్తూ ఉంటే, అక్కడే దాన్ని కట్ చేయండి. నువ్వు చూసావా ఒక మాట ఫస్ట్ అడిగి, ఎవరి కోసం చెప్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. తీసుకువెళ్ళగలవా ధైర్యంగా? అలాగా నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం రా, వస్తావని చెప్పి అడగగలవా నువ్వు? మనం చెప్పం, అవునా అలాగైందా ఇంకేంటి తర్వాత, ఇది మన పరిస్థితి మాట. అప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు కూడా వాళ్ళలాగే చేస్తూ ఉన్నావు. అలాంటప్పుడు నేను పాపం చేయట్లేదని నువ్వు అనుకోవద్దు, నువ్వు కూడా పాపం చేస్తున్నావు. వాళ్ళు పాపంలో ఉన్నారు, నువ్వు కూడా పాపం చేస్తున్నావు. కాబట్టి పాపానికి నో చెప్పడం అంటే పాపం చేస్తున్న వ్యక్తికి కూడా నువ్వు అవకాశం ఇవ్వకూడదు. మూడవ విషయం ఏమిటంటే దేవునికి లొంగిపోవాలి, దేవునికి సరెండర్ అయిపోవాలి. ఇది 13వ వచనంలో మనకు కనిపిస్తుంది. మనం చదువుతున్న వాక్య భాగంలో, ఎఫెసీ పత్రిక మనకి వాక్య భాగంలో 13వ వచనంలో కనిపిస్తుంది. దేవునికి సరెండర్ అయిపోవాలి, లొంగిపోవాలి. లొంగిపోవడం అంటే ఇంకా మనము ఇంకేం మాట్లాడడం. లొంగిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఒక కూలివాని వలె ఉంటాడు, ఒక పనివాడి వలె. యజమాని ఏం చెప్తే అదే చేస్తారు కదా, అలాంటి స్థితిలోనికి, ఒక బానిస బ్రతుకులోనికి వెళ్ళిపోవాలి. లొంగిపోవడం అంటే ఎవరికంటే దేవునికి మనము లొంగిపోవాలి. లోకానికి కాదు, స్నేహితులకి కాదు, వేరే వారికి కాదు, కానీ దేవునికి మనము లొంగిపోగలగాలి. తర్వాత మనము ఎలాగ ధరించాలంటే పాపాన్ని నీతితో భర్తీ చేయాలంట. అంతవరకు మనం పాపులము కదా. ఇప్పుడు ఈ యొక్క రైచియస్నెస్ అనేది మనలో వచ్చిన తర్వాత ఇది నీతిని, ఆ పాపాన్ని తోలివేసి అక్కడ నీతి నివసించాలి. నీతితో దాన్ని భర్తీ చేయాలి. రీప్లేస్ యువర్ సిన్ విత్ రైచియస్నెస్. తర్వాత పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి. చివరి విషయం, పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడాలి. నీతి అనే మైమరువుని ఎలాగ ధరించాలంటే నేను 5 విషయాలు మీతో చెప్పాను. మొట్టమొదటిది, సత్యం అనే దట్టి పైన దీన్ని ధరించాలి. బెల్ట్ ఆఫ్ ట్రూత్ ఉన్నది కదా, దాని పైన దీన్ని ధరించాలి. తర్వాత సే నో టు సిన్, ప్రతి పాపానికి కూడా మనము నో చెప్పాలి, ఏ పాపంలోని మనము ఉండొద్దు. తర్వాత దేవునికి సరెండర్ అయిపోవాలి, దేవునికి లొంగిపోవాలి. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. తర్వాత పాపాన్ని నీతితో భర్తీ చేయాలి. రీప్లేస్ యువర్ సిన్ విత్ రైచియస్నెస్. మన యొక్క పాపాన్ని నీతితో భర్తీ చేయాలి. తర్వాత డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడాలి. పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా నడిపిస్తాడు. అప్పుడు మనము పరిశుద్ధ జీవితాన్ని మనము జీవించగలము. నీతి అనే మైమరువు కోసము మనము మాట్లాడుకున్నాం ఇంతవరకు కూడా.
నీతి అనే మైమరువు అంటే ఏమిటి, అది ఎందుకు, దాన్ని ఎలా ధరించాలి అని చెప్పి మనం ఆలోచించాం. మరి ఇక్కడ ఉన్న మీ అందరికీ ఒక ప్రశ్న, ఇది ధరించావా నువ్వు? నీతి అనే మైమరువును నీవు ధరించావా? ఒకవేళ ధరించకపోతే కనుక ఈరోజు ధరించడానికి ఒక మంచి తీర్మానం తీసుకుంటావా? దేవుని యొక్క పరిశుద్ధ బలలో మనం అందరం కూడా చేయి పెట్టబోతున్నాం, ఆ బలలో పాల్గొనబోతూ ఉన్నాము. అయితే ఆ పరిశుద్ధమైన బలలో మనము పాల్గొనాలంటే నీతి అనే మైమరువును మనము ధరించగలిగి ఉండాలి. నీతి అనే మైమరువును మనము ధరించినట్లయితే ఆ బలలో మనము పాల్గొనగలము. ఆ నీతి అనే మైమరువును నీకు నాకు ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో మరణించాడు. మనందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పాపిగా మారాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని ఈ లోకములో ఆయన చిందించాడు. ఆ పరిశుద్ధమైన రక్తము ఈ లోకములో చిందించబడడం ద్వారా ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన వద్దకు వస్తారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ